ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలీషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలనకు బాలికలకు వ్యాక్సిన్ వేయించే విధంగా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. అంటే దాదాపుగా కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడి అనేక మంది మహిళలు మృత్యువాత పడతా ఉన్నారు. ఈ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. 9 నుంచి 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలికలందరికీ వ్యాక్సిన్ను ఉచితంగా వేసే విధంగా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు రోటరీ క్లబ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాలలకు సంబంధించిన బాలికలు ఎవరైతే ఉన్నారో 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకి దాదాపు 1000 మందికి వ్యాక్సిన్ వేయించే విధంగా కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఎంతో ప్రమాదకరంగా కూడా చెప్తా ఉన్నారు. ముందుగానే ఈ వ్యాక్సిన్ వేయడం ద్వారా కూడా ఆ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నిర్మూలించవచ్చు. ఈ వయసులోనే వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో పట్టణంలో ఉన్నటువంటి బాలికలకు హై స్కూల్స్కి సంబంధించిన బాలికలందరికీ వ్యాక్సిన్ వేయించే విధంగా ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి వద్దకు వెళ్ళి తల్లిదండ్రుల నుంచి కూడా వారి వద్ద నుంచి అంగీకార పత్రాన్ని తీసుకొని ఎవరైతే ఉన్నారో 9 నుంచి 14 సంవత్సరాల బాలికలు ఎవరైతే ఉన్నారో వారికి 1000 మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేయించే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడతా ఉన్నారు ఈ రోటరీ క్లబ్ ద్వారా. ఈ గొప్ప కార్యక్రమానికి వీరు శ్రీకారం చుడతా ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా తమ బాలికలకి తమ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వ్యాక్సిన్ వేయించాలి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నమోదు ప్రక్రియ అనేది కూడా పూర్తి చేసి జనవరి 1 వీక్లో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఆ వివరాలను వారందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధమైనటువంటి నమోదు పత్రం ఏ విధంగా పొందుపరచాలి ఏంటనేది రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆంధ్ర ప్యారిస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే 9 నుంచి 14 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి బాలికలకి హెచ్పివి వ్యాక్సిన్ వేయడానికి, అంటే గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించడం కోసం అని చెప్పి ఈ వ్యాక్సిన్ వేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది ఉచితంగా వేయడం జరుగుతుంది. ఈరోజు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం తరపున సగౌరవంగా సంతోషంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అదే బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు 9 నుంచి 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలకు ఈ వ్యాక్సిన్ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం తరపున పూర్తి ఉచితంగా ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఒక 1000 మందికి ప్రాజెక్టు కింద తీసుకున్నాము. తెనాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 6 ఉన్నాయి తెనాలి పట్టణంలో. రూరల్లో కూడా కొన్ని పాఠశాలలు ఉన్నాయి. వాటికి కూడా కలిపి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు, అదేవిధంగా మన పట్టణంలో కూడా ఈ క్యాన్సర్ బారిన పడి అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా క్యాన్సర్ రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అన్నిటికీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు, కొన్ని రకాల క్యాన్సర్కే ఉంది. కాబట్టి ఏదైనా క్యాన్సర్ వస్తే కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. ఖచ్చితంగా మన తెనాలిలో ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి మా సభ్యులు డాక్టర్ జీవన్లత గారు, డాక్టర్ అర్చనారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని కళాశాలల్లో బయట అందరికీ కూడా అవేర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక డాక్టర్ గారు శారద గారు, వారు కూడా తెనాలి ఒక యూనిట్గా తీసుకుని క్యాన్సర్ మీద పైలట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. వీరందరి ఆశయాలు కూడా నెరవేరే విధంగా మేము ఈ వ్యాక్సినేషన్ ప్రాజెక్ట్ని తీసుకున్నాం. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ వ్యాక్సినేషన్కి ఇప్పుడు పేపర్ వర్క్ జరుగుతూ ఉంది. ఒక వారం రోజులు కన్సర్న్ తీసుకోవాలి పేరెంట్స్ నుంచి. ఈ వారం పాఠశాలలకు వెళ్ళి తల్లిదండ్రులకి, పిల్లలకి అర్థమయ్యేట్టుగా చెప్పి
వాళ్ళ దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకుని జనవరి మొదటి వారంలో అంటే 8వ తారీఖు ఆ రోజు 8-9 తారీఖుల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తారు. స్త్రీశక్తి అనేటువంటి ఒక పథకంగా సర్వికల్ క్యాన్సర్, ఎవరికైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఉంటాయో అలాంటివి రాకుండా ఉండటం కోసంగానే ముందుగానే 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాలికలకి ఈ వ్యాక్సిన్ వేయాలి. వేస్తే మాత్రం సర్వికల్ క్యాన్సర్ అనేది రాదు వాళ్ళకి భవిష్యత్తులో. అందువల్ల తల్లిదండ్రులందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి మీరందరూ కూడా అంగీకార పత్రాలు ఇచ్చి మాకు మీ పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అలాగే మన భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ సర్వికల్ క్యాన్సర్తో చనిపోతున్నారు. కనుక ఈ సర్వికల్ క్యాన్సర్ కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వటం కూడా మనం ఏంటంటే సిరం కంపెనీ, సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ వ్యాక్సిన్ తీసుకుని మనం ప్రతి బాలికకి కూడా 6 నెలల వ్యవధితో 2 డోసులు వేయాలి. మనం ఆ 2 డోసులు కూడా వేయటానికి మేము సుమారుగా 1000 వ్యాక్సిన్లు ఇవ్వాలనేటువంటిది సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళు చేపట్టినందుకు ఈ క్లబ్ మొత్తాన్ని కూడా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, దానికి హెచ్పి వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది ఉచితంగా. దీని కాస్ట్ సుమారుగా 2 డోసులు కలిపి 5,000 అవుతుంది. వారి తల్లిదండ్రులకి తెలియజేసేది ఏంటంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే ఒక అపోహలో ఉన్నారు. మీరు ఆ అపోహని వీడండి. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. మనం అనేక రకమైన మన పిల్లలకి వ్యాక్సిన్స్ చేపిస్తున్నాం. ఆ వ్యాక్సిన్స్ వల్ల మనకి చాలా వరకు జబ్బులు తగ్గుతున్నాయి. అట్లానే ఈ సర్వైకల్ వ్యాక్సిన్ కూడా మన పిల్లలకి వేపిస్తే వాళ్ళ జీవితాన్ని మనం ఒక మంచి దారిలో పెట్టిన వాళ్ళం అవుతాం. వారికి జీవితంలో ఏ రోజు ఈ క్యాన్సర్ బారిన వారు పడరు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి స్కూలు హెచ్ఎంలను కలిసి అక్కడ మేము వారికి ఒక అప్లికేషన్ ఇస్తాం. ఆ అప్లికేషన్ పూర్తి చేసి మీ పేరుని అక్కడ నమోదు చేసుకుంటే జనవరిలో ఒక డోసు, అట్లానే తదుపరి 6 నెలలకి ఇంకొక డోసు వేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని ఉపయోగించుకుంటారని ఈ రోటరీ క్లబ్ వారు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో వారి పిల్లలకి ఈ సేవని ఉపయోగించుకుని వారి జీవితాన్ని పెంచుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669.